హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఇదైతే ఆషాఢ మాసం కదా. వర్షాకాలం ఆషాఢ మాసంలో పుట్టగొడుగులు అయితే లెగుస్తాయి కదా మన తోటల్లో పుట్టల మీద. అవైతే తెచ్చుకున్నామన్నమాట. చూడండి, పుట్టగొడుగులు అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట. పుట్టగొడుగుల కూర అంటే మనకి పెంచిన పుట్టగొడుగుల కన్నా కూడా ఈ నాటు పుట్టగొడుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మా పిల్లలు అయితే ఏకంగా కూరే తినేస్తారు. నేనైతే పుట్టగొడుగులను తీసుకొచ్చి వాటిని అయితే కోసాను. ముక్కల కింద కోసి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే అవి చాలా మట్టితో ఉన్నాయి, పుట్ట మీదవి కదా. ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక అరగంట నానబెట్టుకొని కడుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి కాళ్ళు అయితే పక్కన పడేసాను. కోసి కూర వండేసుకుందామని చెప్పి. మా పిల్లలకి చాలా ఇష్టం, బాగా తింటారు. మా ఇంట్లో అందరూ తింటారన్నమాట. చూడండి, ఇవ్వండి పెద్ద పెద్ద గుడ్లు అన్నమాట, బాగున్నాయి. ఇవ్వండి కడిగేసాను అన్నమాట. చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో, మట్టి అంతా వదిలిపోయింది. వీటిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసి కూర అయితే వండేసుకుంటాను. ఇప్పుడు చక్కగా మల్లె మొగ్గల్లా వచ్చినాయి తెల్లగా కడిగిన తర్వాత. మీలో ఎంతమందికి పుట్టగొడుగులు అంటే ఇష్టమో షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అసలు ఇవంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు బహుశా. చూడండి, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత బాగుందో. మన చికెన్ కూర కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇదైతే శాకాహారమేనండోయ్. చాలా బాగా వచ్చింది కూర అయితే. మీరు ఈ సంవత్సరం తిన్నారో లేదో ఇంకా చెప్పండి.